నమస్కారం బాబు. మన పిఠాపురం అదే రేంజ్కి రాజుగారు వచ్చారు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడో, జనానికి ఏం చేస్తాడో తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాబు. నమస్కారం. ఏం చేస్తారండి? ఏం చేస్తలేదు, మీతో మాట్లాడుతున్నానండి. తెలిసిండు కూడా ఎందుకు అడుగుతారండి బాబు, ఎటకారం ఎక్కువే మీకు. మరి మమకారం కూడా అలాగే ఉంటుంది మా గోదావరి. ఏమంటే మీరే కాదు గోదావరిలో, మేము గోదావరి. ఊరేటి ఉంది? మాది ఈస్ట్ గోదావరి రామచంద్రపురం అండి. ఏంటి మా ఊరి పక్కనే? మీరే ఊరేటి? రామచంద్రపురం పక్కన పాలడుగు. పాలడుగా? అక్కడ పాలడుగు ఎక్కడ ఉందండి? ఏంటండి అంటే మీరు మీ చిన్న పక్కన ఏదైనా ఊరేముందో చెప్పండి. కండ్రిగా. కండ్రిగా అది చెప్పండి. కపిలేశ్వరం, మెండపేట, అంగర, కండ్రిగా తెలిసేటి మనకి. అంగర మా అక్కనిచ్చామండి చిన్నప్పుడు. అంగర సెంటర్ లో గోళీలు అడుగులం మేము చిన్నప్పుడు. అంగరే కండ్రిగా రెండు పక్క పక్కన ఉంటాయండి. అవునండి బాబు. అంగర సెంటర్ లో మనం గోళీలు అడుగు. మ్యాటర్ ఏంటండి? ఏమీ లేదు, అసలు పిఠాపురంలో పని ఏంటండి మీకు? మీరు అద్దెకిని ఇక్కడ అంగర్లో ఉండిపోయారు. ఇంక మీరు ఇంకా మీరు హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్ళలేరు. ఎందుకంటే పిఠాపురం పని ఏంటని అడిగిన మొదటి వ్యక్తిని మిమ్మల్ని చూశాను. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం అంతానండి ఒక పిఠాపురమే గురించే మాట్లాడుకుంటున్నారు. నలుగురు కలిశారనుకోండి, ఈ ఊరు ఎలక్షన్లు ఎలాగున్నా, ఆ ఊరు ఎలక్షన్లు ఎలాగున్నా, ఏ ఊర్లో ఏం జరుగుతుంది అనేది ఎక్కడ డిస్కషనే లేదు. ఓన్లీ పిఠాపురం ఎలాగుంటుందిరా, పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు వస్తాయిరా, పిఠాపురంలోని అంత గట్టి పోటీ ఉందేట్రా అని చెప్పి ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడానండి పిఠాపురం అనే దాని గురించి మాట్లాడుకుంటున్నారండి. అని చేత ఇప్పుడు ఎవరిని కూడా మీరు పిఠాపురం ఎందుకు వచ్చారు, పిఠాపురంలో ఏం చేస్తున్నారని మాత్రం అడగండి. మేము అలాగే అడుగుతాండి బాబు, గోదావరి కదా. చెప్పండి. ఇంకేంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు మీరు వచ్చి? క్యాంపెయిన్ ఏం చేస్తున్నారు? ఏం లేదండి, నాగబాబు గారి మీద మాకు ఫస్ట్ నుంచి జబర్దస్త్లో నాగబాబు గారు అంటే మాకు ఫస్ట్ నుంచి మమ్మల్ని అందరికీ ఎదుగుదలకు కారణమైన మేము ఈ రోజుని జబర్దస్త్ అన్న నలుగురు వచ్చి మాతో ఫోటో దిగుతున్నారన్న, అటు మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇటు మేము జనంలోకి వెళ్ళడానికి కారణమైన నాగబాబు గారు. మా నాగబాబు గారు అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం, గౌరవం, మర్యాద. అలాంటి నాగబాబు గారు తమ్ముడు గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కాబట్టి జనసేన తరపుని మేము అంటే మేము అని కాదు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. శ్రీరాముడు సముద్రానికి చిన్న చిన్న హనుమంతులు ఎలాగైతే వారధి కట్టారో అలాగ మాకు చేతనైన సహాయం మాకున్న పరిధిలో మేము ఏదో అమ్మ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, మంచి వ్యక్తి అని చెప్పడానికి చిన్న క్యాన్వాసింగ్కి వచ్చాము. అయితే మీరు చెబితే అంటారంటారా? చెబితే వింటారా, చెప్పకపోతే వింటారా? ఈ ఓటర్ అనేవాడండి నువ్వు చెప్పినా నేను చెప్పినా ఆయనకంటూ ఒక ఆలోచన ఉంటుందండి, మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది. మీరు నన్ను ఏం అడగాలో మీకంటూ ఒక ఆలోచన ఉంది. రాజుగారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఏం అడిగితే బాగుంది. అలాగే ప్రతి ఓటర్కి కూడా అతనికంటూ ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటంటే మనం ఈయనకేస్తే ఏంటి బెనిఫిట్, ఆయనకేస్తే ఏంటి బెనిఫిట్, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి. 5 ఏళ్ళకు ఒకసారి ఓటు అనే ఆయుధంతో మనం ముందుకెళ్తున్నాం. ఆ ఓటుని ఎలాగ ఉపయోగించుకోవాలి, ఎలాగ ఉపయోగించుకుంటే మనకి బాగుంటుంది అనే అంటారు. కానీ మేము వచ్చామని ఓ రాజుగారు వచ్చారని గుద్దేయడం, ఇంకొకరు వచ్చారని గుద్దారండి. ప్రతి ఓటరు ఆలోచిస్తాడు. ఆలోచించి ఎవరు మంచి వ్యక్తి, ఎవరికి ఎత్తే బాగుంటుంది, ఎవరు ఇదని చెప్పి ఆలోచించి అతనికంటూ ఒకటి ఉంటుంది కదా. మీకు నాకున్న తెలివితేటలే ఓటర్కి ఉంటుంది. రేజింగ్ రాజు వచ్చాడు, లేకపోతే ఇదేంటి S4 వచ్చిందని చెప్పేసి వేసారండి. వాళ్ళు ఆలోచించి వేస్తారు. అది పైన ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీకు మీ భవిష్యత్తుని బట్టే ఆలోచన. అదే కానీ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా 2 ముక్కలు చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి 2 ముక్కలు చెప్పండి అంటమే మీరు చేసిన పెద్ద పొరపాటు. 4 ముక్కలనే చెప్పండి. 4 ముక్కలు 2 ముక్కలు కాదండి, మీకు ఎటకారం ఎక్కువ. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన గురించి ఏంటని అడగడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే ఆయన తన కష్టాజీతాన్ని నలుగురికి పెడుతూ ఆపదలో ఉన్న రైతులను కానీ, ఆపదలో ఉన్న ఈ మత్స్యకారులను కానీ, ఎవరికి ఆపదన్నా సరే అయ్యో అక్కడ ఆపద వచ్చిందంటని చెప్పి ఆయన రాత్రి అనక పగలనక ముఖానికి రంగు వేసుకొని ఆ లైటింగ్ల మయాన్ని కష్టపడి సంపాదించిన డబ్బులు నలుగురికి సాయం చేసిన వ్యక్తి గురించి మళ్ళీ మనం కొత్తగా అసలు ఆయన గురించి చెప్పే స్థాయి కూడా కాదు నాది. ఫస్ట్ ఆయన గురించి ఆయన 2 మాటలు చెప్పండి అనే స్థాయి మీది కాదు, ఆయన గురించి చెప్పే స్థాయి నాది కూడా కాదు. చెప్పండి. అయితే ఎంత మెజార్టీ వస్తుంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి? ఏమంటే ఇదంతానే నేనేం చిలక జోషిని ఏం కాదు, ఎంత మెజారిటీ వస్తుంది, ఎంత వస్తుంది అని చెప్పి పైన భగవంతుడు ఉన్నాడు. ఆయన మంచి వ్యక్తి. జరిగేది ఏం జరుగుతుంది అనేది బూత్ దాకా వెళ్ళేదాకా మీకు తెలియదు, నాకు తెలియదు. చెప్పడం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు
అని చెప్తున్నాను. గెలవాలనే ఆశతో మేము కూడా వచ్చాం. మేము కూడా ఆ దేవుడికి దండం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి భగవంతుడా అని మేము కూడా దండం అంతేగాని ఎంత మెజారిటీ వస్తుంది ఇది వచ్చేది అవి మనం చెప్పకూడదండి. ఆ గొప్పలు రేపొద్దున ఓటర్ మనసులో ఏముందో ఏం చేస్తాడు కానీ ప్రతి ఒక్కరూ మాత్రం పవన్ గారికి ఓటేద్దామని ఇక్కడ ఉంది. ఎవరిని అడిగినా సరే సార్ ఈసారి పవన్ గారికి వేస్తామని. అయితే కొత్తగా సినిమాలు యాక్ట్ చేస్తున్నారంట కదా మీరు, కొత్త సినిమాలు ఏట్లో యాక్ట్ చేస్తున్నారేంటి? మొన్న రీసెంట్గా నేను జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత సోగ్గాడే చిన్న నాయన చేశానండి. ఆ తర్వాత బింబిసార్ డైరెక్టర్ గారు అందులో ఒక క్యారెక్టర్ ఇచ్చారు, హీరోని ఎంటర్ చేసే క్యారెక్టర్, కంటైనర్ డ్రైవర్ క్యారెక్టర్. నాతోనే హీరో నా దాంట్లోకి పడితే అతన్ని రోడ్డు మీద పడేసే క్యారెక్టర్ డ్రైవర్ క్యారెక్టర్ ఆయన ఇచ్చాడు బింబిసార్ డైరెక్టరు. ఈ మధ్యలో చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. అలాగే అమెజాన్ ప్రేమలో 7 to 11 PM అని ఆస్ట్రేలియాలో ఉంటాడు ఆ డైరెక్టరు, అదో సినిమా చేసిన మంచి క్యారెక్టర్. చిన్న చిన్న సినిమాలు తెరచాపని ఇంకోటని పేరు పెట్టిన సినిమాలు 4-5 ఉన్నాయి. ఒకవేళ కానీ మనకి ఏమాత్రం చిన్న దశ ఉన్న అవకాశం ఉన్న బింబిసార్ డైరెక్టర్ గారు బింబిసార్లో చేశారు కదా రాజు గారు, ఆయనకు ఒక అవకాశం ఇద్దామని ఆయనకు అనిపించింది అనుకో, చిరంజీవి గారి సినిమాలో నటించే అవకాశం ఆ భగవంతు ఏది కూడా సార్ మీదైనా నేనైనా ఏదైనా పైన ఒకడు ఉంటాడు, ఆయన నిర్ణయిస్తాడు. అర్థమైందా? మీరేదో నిర్ణయం చేసుకొని మీరేదో ఇచ్చేసేసి నేను తోపిని నేను పక్క అన్నాడు. పైన ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు, ఆయన భగవంతుడు. లాక్ కొట్టేస్తాడంటారు. లాక్ కొడతాడని కాదండి, నాకు కొడతాడు చేస్తాడని కాదండి. ఏ టైంకి ఎవరికి ఏం చేయాలో మన గత పూర్వజన్మ పుణ్యఫలాలను బట్టి ప్రతి మనిషికి జరుగుతుంది. మీరు నేను ఇద్దరం సమానం. మీరు మై కట్టుకున్నారు, నేను చెప్తున్నాను అంతే తేడా, ఇద్దరం ఒకటే. అయితే రాజుగారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన్ని గెలిపించాలని కూడా ఇక్కడ ప్రజలంతా కోరడం అయింది. కెమెరామెన్ చందుతో ఉండరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.